హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నా లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అనేసి. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో నేను వచ్చి కూడా ఒక 3 days అవుతుంది. బట్ నేను అంతగా వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఊరికే అప్పుడొక బిట్ అయితే నేను షూట్ చేశాను. ఇక్కడ ఈ స్కూల్ వ్యాన్ ఉంది కదా, దీని పక్కన ఉన్న స్కూల్లోనే నేనైతే చదువుకున్నాను. ఇదిగోండి, ఇదే స్కూలు. నా 10th క్లాస్ వరకు ఓన్లీ నా 10th క్లాసే ఈ స్కూల్లో చదివాను. చదివినప్పుడు మాదే 10th క్లాస్లో ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో ఫస్ట్ బ్యాచ్, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను ఆ స్కూల్లో ఉన్నప్పుడు. అప్పుడు జీపీఏ పెట్టారు, మార్క్స్ తీసేసి. మాదే ఫస్ట్ బ్యాచ్ అనమాట 2012లో. అప్పుడు స్కూల్ ఫస్ట్ అయితే వచ్చాను నేను. బట్ చదువు కంటిన్యూ చేయలేదనుకోండి, మ్యారేజ్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఆ రోజు ట్యూస్డే. ఇంకా మా చెల్లి 5 వారాలు ఇక్కడికి వస్తానని చెప్పి మొక్కుకుంది. సో ఎలాగో మా చెల్లి వస్తుంది కదా అని చెప్పి నేను కూడా వచ్చాను. నేను, మా చెల్లి, మా బాబాయ్. హవి అయితే ఇంట్లోనే ఉన్నాడు, బొజ్జున్నాడు. మేము వచ్చాము 8 కల్లా అట్లాగా. సో హవీని అయితే తీసుకురాలేదు, ఎందుకులే ఇక్కడే కదా వెంటనే వచ్చేస్తానని చెప్పి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇది షార్ట్స్లో, చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఈ వ్యూ అంతా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇది మెయిన్ సెంటర్ రోడ్డు మీద ఉంటుంది. ఇక్కడైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అవి అయితే బాగా ఉయ్యాలకి అడిక్ట్ అయిపోయాడు. మాకు అక్కడ ఉయ్యాల ఉండదు కదా, ఇక్కడైతే చక్కగా చేరు ఉయ్యాల ఉంటుంది. చక్కగా నవ్వుకుంటాడు. చెక్కలగిల్లి పుట్టిద్దో ఏమో మరి, భలే నవ్వుకుంటాడు. ఇదైతే సింపుల్ వ్లాగ్ కూడా కాదు, నేను అక్కడక్కడ షూట్ చేసింది ఫన్నీగా కూడా కాదు. ఇక్కడ కొన్ని మెమరీస్గా తీసుకున్నాను, అవన్నీ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఎంతైనా సరే విలేజ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ రోజైతే సాంబార్ చేసుకున్నాము లంచ్లోకి. ఇంకా నేనైతే తింటున్నాను. మా పిన్ని అయితే అవిని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంది. ఇంకా దాని తర్వాత చీర ఉయ్యాలు తీసేసి, ఇది ఒక టైప్ ఆఫ్ స్వింగ్ అనమాట. ఇక్కడైతే కళ్ళజోడు పెట్టాము. అసలు కదలట్లేదు, సౌండ్ లేదు, ఏం లేదు. ఇంకా డౌట్ వచ్చింది, అసలు మెలకుగా ఉన్నాడా, నిద్రపోతున్నాడా, కళ్ళజోడులో ఏం కనిపించట్లేదు అని చెప్పి నవ్వుకుంటున్నాము. అప్పుడప్పుడు ఊ అంటున్నాడు. ఓకే, నేను మెలకుగానే ఉన్నాను, మీరు కంగారు పడద్దని చెప్పేసి. అవి అయితే చాలా ఫన్నీగా గడిచింది. ఇంకా ఇక్కడ ఈ పిల్లోడైతేనేమో ఏడుస్తూ ఉన్నాడు, అది నా ఉయ్యాలి అదిగో అన్నట్టు. ఇంకా హవా అంతా ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు, మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక్కడ చాలామంది ఉంటారు కదా, అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ ఉంటారు కదా, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు మేము తిరుపతిలో ఉంటే కనుక మేమే ఉంటాము, లేదు విజయవాడ వెళ్తే కనుక ఇంకా అక్కడ కూడా మంచిగా స్పెండ్ చేస్తాడు టైం. అయితే కనుక ఎక్కువ మనుషులు కావాలి, ఎక్కువగా కబుర్లు కావాలి, అట్లా అనమాట హవి అయితే. ఇక్కడైతే వ్యూ ఎలా ఉంటుంది అనేది అయితే మీతోటి షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ అనమాట, కొంచెం గ్యాప్ తోటి. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. 3rd లైన్ కూడా కొత్తగా అయితే యాడ్ చేసున్నారు. సో దానివల్ల మరీ ట్రైన్ అయితే పక్కనే వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మా నాన్నకైతే కొంచెం హెల్త్ అయితే పర్లేదు, కానీ పెయిన్స్ అయితే ఇంకా తగ్గలేదు. కానీ తిరుగుతున్నాడు, కొంచెం తిరగకుండా అలా పడుకుంటే బాగోదని చెప్పి. ఇంకా కింద అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అవి అయితే అలా చిన్నమ్మమ్మ దగ్గర ఉన్నాడు. మా పిన్ని వాళ్ళకి గేదెలు ఉన్నాయి, సో పాలవి తీస్తారు. ఇంకా అక్కడికి తీసుకెళ్లారు, ఊరికి సరదాగా అట్లాగా చూస్తాడని చెప్పేసి. ఇంకా మేము పిలుస్తున్నాం అని చెప్పి మా పిన్ని అలాగెత్తుకొని పైకి అయితే తీసుకొచ్చింది. ఇంకా బ్యాక్ పెయిన్ ఉన్నా సరే ఇంకా మా కోసం అయితే హవీని పైకి తీసుకొని వచ్చింది. ఇంకా పైనుంచి మేమైతే వ్యూ అదంతా చూస్తున్నాము. ఈ పైనుంచి అక్కడ కోటప్ప కొండ అవన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి అనుకున్నాం. అటు సైడ్ అంతా ఏం బిల్డింగ్స్ అవి లేవు కదా, అదిగో అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్పి మా డాడీ చూపిస్తున్నారనమాట. హెల్త్ అయితే ఇంకా సెట్ కాలేదు. చెప్పాలంటే మొలలు అనే ప్రాబ్లం మాత్రం నిజంగా ఎవ్వరికీ రాకూడదు. అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. తర్వాత కూడా చాలా రోజులు రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే నేను కూడా కొన్ని రోజులు ఉంటే ఏమన్నా హెల్ప్ చేస్తాం కదా, అమ్మ ఒక్కటే చేసుకోలేదు కదా, ఇంకా నాన్నను కూడా చూసుకోవాలి. మా పిల్లలతో ఉన్నా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండి, గ్రాండ్ పేరెంట్స్ అట్లా గ్రాండ్ చైల్డ్ తోటి ఆడుకుంటూ ఉంటారు కదా గ్రాండ్ పేరెంట్స్. సో అందుకని చెప్పి ఇక్కడైతే చెప్పాను కదా, ట్రాక్లో ట్రైన్స్ అవి వెళ్తూ ఉంటాయని. సో ట్రైన్ అయితే వచ్చింది అదే టయానికి. ఇంకా హవి అయితే ట్రైన్ ఎటు వెళ్తే అటే అలా తిరిగి చూస్తూ ఉన్నాడు. ట్రైన్ సౌండ్ వస్తే చాలు, ట్రైన్ చూపించండి అన్నట్టు. ఇక్కడే కదా చూస్తాము, సో అందుకని చెప్పేసి
ఇంకా మాకు ఇక్కడైతే ఓన్లీ ప్యాసింజర్సే ఆగుతాయి, ఎక్స్ప్రెస్లు అయితే ఆగవు. ఎక్స్ప్రెస్ అయితే కనుక చీరాలే వెళ్ళి ఎక్కాలి, లేదంటే ఇక్కడ ప్యాసింజర్ ఉంటుంది, విజయవాడకి అట్లా ప్యాసింజర్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్కుతాము. ఇంక ఇక్కడైతే చూసారా, ఇది గుండు మల్లి ఎంత పెద్ద పువ్వు వస్తుందో, చాలా పెద్దది వస్తుంది, రోజ్ ఫ్లవర్ అంత గుండు మల్లి వస్తుంది. ఇదేమో చిన్నిగా ఉంది, బలం లేదు చెప్పాలంటే. అయితే ఇక్కడ చూసారు కదా ఇందాక కాకులు ఎన్ని ఉన్నాయో గాల్లో. అసలు కాకులు మనకు సిటీలో అయితే చూడడమే కరువైపోయింది, ఇక్కడైతే ఎన్ని కాకులు ఉన్నాయో. అక్కడ ఒక కాకి చనిపోయింది, దానివల్ల అన్నీ చేరాయి అక్కడ. ఇంక ఇందాక చూపించాను కదా, ఆయన అయితే మా తాత అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆయన చాలా ఏజ్, కానీ వస్తారు అలా కాసేపు ఇక్కడ కూర్చోవడానికి. ఇంక ఇక్కడైతే మీకు తెలుసా, ఇది సోది చెప్తారు కదా, అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది, లేకపోతే ఎలా జాతకం అలా మీకు ఐడియా ఉంది అసలు? మాకైతే ఇక్కడ ఇదంతా చెప్తారు, సిటీల్లో అదంతా అయితే కనుక మనకి ఇదేం ఉండదు. సో అందుకే నేను ఇది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పి నేనైతే షేర్ చేశాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. చెప్పాను కదా, ఇది ఒక డే కాదు, ఒక 2-3 డేస్ కలిపి చేశాను వీడియో. ఎందుకంటే ఇక్కడ నేను ఏం పని చేయను కాబట్టి పని వీడియోస్ ఏం లేవు. మ్యాక్సిమం హవి కూడా నా దగ్గర ఉన్నాడు, ఇంకా అందరు ఎత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటారు, ఇంకా నాకు అంతగా పని ఏమి ఉండదు. సో అందుకే నేను కూడా కొంచెం రిలాక్స్డ్గా టైం అయితే స్పెండ్ చేయాలనుకున్నాను కాబట్టి నేను వీడియోస్ కూడా అసలు ఏమి తీయలేదు. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేలోపు ఇంకో 2-3 వీడియోస్ అయితే తీసుకోవాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. ట్యూస్డే రోజు అంటే నేను వచ్చాను కదా మండే, ఆ ట్యూస్డే కాకుండా నెక్స్ట్ ట్యూస్డే అయితే ఇక్కడ పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు అయితే ఉంది. సో అది అయిపోయినాక నేనైతే విజయవాడ వెళ్తాను. దాని గురించి ఆగాను. ఇంకా అమ్మవారిని వెనక్కి నెట్టేసి మనం వెళ్ళకూడదు కదా, అందుకని. ఇక్కడ ఉన్నారు కదా, అది వాళ్ళు మా మేనత్త వాళ్ళ అబ్బాయి, మా డాడీ వాళ్ళ అక్క మేనల్లుడు. మా డాడీకి బాగాలేదు కదా, చూద్దాం పలకరిద్దామని చెప్పి అయితే వచ్చారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మందారం చెట్టు ఉంది కదా, మా అమ్మ మందార పూలు చెవిలో పెడుతుంది. సో అలా అయితే వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. ఇంకా మేమైతే టెర్రస్ మీదకి వచ్చాక మా చెల్లి కొన్ని వీడియోస్ తీసింది. ఇంకా నన్ను వీడియోలు తీసే వాళ్ళు ఎవరు ఉండరు కదా, సో అందుకని ఇక్కడే తీసుకుంటున్నాను. ఇందాక ఒక బుజ్జి క్యాన్ పట్టుకున్నాడు కదా, అవి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది. మళ్ళీ కనకాంబరాలు అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర అందరూ పూలు కడతారు, అంటే ఇప్పుడు మనము బయట కొనుక్కుంటాం కదా, అవి ఇక్కడ కడతారనమాట. సో వాళ్ళ దగ్గర తీసుకుంటాము, వాళ్ళు కొంచెం ఇస్తారు మనకు కావాలంటే. అసలు అదివరకు నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు అయితే మాకు చాలా చెట్లు ఉండేవి, మల్లెపూల చెట్లు, గులాబీ చెట్లు, కనకాంబరాల చెట్లు, సన్నజాజి చెట్లు. అసలు నాకు ఎప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో నాకు పెళ్ళే వరకు నేను రోజు పూలు పెట్టుకునేదాన్ని. కానీ ఇంకా తర్వాత ఇంకా మేము అట్లా ఇట్లా తిరుగుతా, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. అప్పుడైతే అమ్మ తిట్టైనా పెట్టేది, రెడీ అవ్వాలి అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఇంకా మన హవాలోకి వచ్చినాక ఇంక అంతా అలా ఉండదు కదా, సో అందుకని చెప్పి ఇంకా పూలైతే కట్టి మా అమ్మ చూసారా తల మీద పెడుతుంది ఏదో అమ్మాయి అన్నట్టు. అవి మాత్రం అస్సలు ఉంచుకోవట్లేదు, మంచిగా ఆడుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళతోటి, వాళ్ళ పిన్ని వాళ్ళతోటి, వాళ్ళ చిన్నమ్మమ్మ అందరితోటి మంచిగా ఆడుకుంటూ టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు. టైం అయితే ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. అప్పుడే వచ్చి 4 రోజులు అయిపోయింది అన్నట్టు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, ఇంకేం చేయలేము. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్లోకి పూరి చేసుకుంటున్నాము. సరే ఊరికి కూర్చోబెడితే చపాతీ చేయమని చెప్పి ఆడుతూ ఉన్నాడనమాట, ఫన్నీగా చేస్తూ ఉన్నాడు. నాన్న లైట్ అంటే చాలు నవ్వుతాడనమాట. మరేం అర్థం అవుతుందో ఏంటో ఈ పిల్లలకి, నాకు నిజంగా అర్థం కాదు. కానీ మంచిగా అయితే ఆడుకుంటున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అందరితోటి కలిసి. వాళ్ళకి మంచిగా టైం స్పెండ్ అవుతుంది, మాకు చాలా మంచిగా ఉంటుంది. కానీ వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఇంకా వెళ్ళాలి కదా, ఇంకా మనం ఎప్పుడు అక్కడే ఉండదు, ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేది, కానీ ఇది పర్మనెంట్ కాదు కదా. సో వెళ్ళిన 2-3 రోజులు బాధగా ఉన్న తర్వాత అలవాటు అయిపోద్ది. ఇక్కడ చూసారు కదా చపాతీని ఎలా చూస్తున్నాడు చిరాగ్గా, చేతికి ఏంటో తగులుతున్నాడు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను.